బాబుకు పవర్ స్ట్రోక్. కూటమిలో ఆట మొదలైందా? పవన్ కళ్యాణ్ రూటు మార్చారా? తనకేం కావాలో బాహటంగా చెప్పేస్తున్నారా? సీఎం చంద్రబాబును బాహటంగా పొగుడుతూ లోపల తనకేం కావాలో చేయించుకుంటున్నారా? కూటమి ధర్మం కంటే తన వాటా పదవులు దక్కాల్సిందే అని శాసిస్తున్నారా అనే చర్చలు ఇప్పుడు సాగుతోంది. ఎందుకంటే రెడ్ బుక్ అమలు విషయంలోనూ, వైసీపీ నేతలపై కేసుల విషయంలోనూ హోంమంత్రి సరిగా స్పందించలేదని ఆయన బాహటంగానే చెప్పేశారు. దాంతో తెలుగుదేశం పార్టీలో కొంత కలవరం ప్రారంభమైంది. ఇప్పుడు కూడా నాగబాబుకు ఎమ్మెల్సీ విషయంలో పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా నిర్ణయం తీసేసుకున్నారట. అందుకే జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ రాజకీయం ఆట మామూలుగా ఉండదని అంటున్నారట. చంద్రబాబు ఎలా అంటే అలా పవన్ వింటున్నారని, మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం అని అంటున్నారు కాబట్టి ఏదో తగ్గిపోయి ఉంటున్నట్లు కాదట. 1/3 పదవులు తీసుకుందాం అని చెప్పి ఇప్పుడు సైలెంట్ అయ్యారు కదా. ఏవి పడితే వాటికి పవర్ స్టార్ లొంగిపోతారు అనుకుంటే తప్పులో కాలేసినట్టే అని జన సైనికులు చెప్పుకుంటున్నారట. పవన్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ఏనాడో అధికారికంగా చంద్రబాబు ప్రకటించారు. అయితే అది డోలాయమాయంలో ఉండిపోయింది. ఇప్పుడు ఒకేసారి 5 ఎమ్మెల్సీ పదవులు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఫిక్స్ అని వార్తలు వినిపించాయి. జస్ట్ 1 డే ముందు అసెంబ్లీలో పవన్ చంద్రబాబు మంతనాలు జరిపారు. నాగబాబుకు ఎమ్మెల్సీ మంత్రి పదవి ఫిక్స్ అని వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత 24 గంటల్లోనే కొంత సీన్ మారినట్లు వార్తలు రావడం మొదలైంది. అది కూడా ఒక వర్గం మీడియాలో అలాంటి వార్తలు వచ్చాయి. ఎమ్మెల్సీ వద్దని పవన్నే చెప్పారని, కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఓకే అన్నారనే వార్తలు కాస్త కలకలం రేపాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధికారిక హ్యాండిల్ చక్కచకా పనిచేసింది. అందులో ఒక ప్రకటన వచ్చేసింది. జనసేన తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ డిసైడ్ చేశారు అని. దాదాపుగా ఇది చిన్న విషయం కాదు. జనసేనకు ఉన్న సీట్ల సంఖ్యతో నాగబాబు ఎమ్మెల్సీ కావడానికి కొంతవరకు అవకాశం ఉంది. కానీ కూటమి అంతా కలిసి ఒకేసారి పేర్లు ప్రకటించకుండా జనసేన నేరుగా ప్రకటించడం అంటే కొందరు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి రాకుండా చేస్తున్న ప్రచారానికి పవన్ గట్టి బ్రేక్ వేసినట్లే అని చెబుతున్నారు. మీరివ్వకపోతే తామే సాధించుకుంటాం అని చెప్పినట్లే అనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ప్రారంభమైంది. ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తప్పనిసరి అయింది. జనసేనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందే. మంత్రి పదవి కూడా ఇవ్వక తప్పదు. ఇక ఏ మంత్రి పదవి అన్నది చంద్రబాబు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కూటమిలో తాను మరీ ఒదిగిపోయి అణిగిపోయి ఉండనని, అవసరమైతే స్వంత నిర్ణయం తీసుకుంటా అని పవన్ ఈ విధంగా చిన్న హెచ్చరిక జారీ చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాదు 10 ఏళ్లు 15 ఏళ్లు కూటమి పాలన అనేది టేక్ ఇట్ గ్రాంటెడ్ కాదు, షరతులు వర్తిస్తాయి అని పవన్ చెప్పకనే చెప్పినట్లయింది.